అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఇక్ష్వాకులకు ముఖ్యమైన అంశాలు అయితే చూద్దాం. ఇక్ష్వాకుల రాజ్యస్థాపకుడు వచ్చేసి వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఎవరు? వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. అదే ఇక్ష్వాకుల రాజధాని వచ్చేసి విజయపురి. ఇక్ష్వాకుల రాజ లాంఛనం వచ్చేసి సింహం. ఇక్ష్వాకుల రాజ భాష వచ్చేసి ప్రాకృతం. అండ్ యెహోవా శాంతమూలుని కాలంలో ప్రాకృతం శాసనాలకు బదులు సంస్కృత శాసనాలు వేయించారు. అదే మనం శాతవాహనులలో చూసుకున్నామనుకో, వారి రాజభాష కూడా ప్రాకృతమే, కానీ కుంతల శాతకర్ణి టైంలో సంస్కృతానికి మార్చారు. సో అలాగే ఇక్కడ ఇక్ష్వాకుల రాజభాష కూడా ప్రాకృతమే, కానీ యెహోవా శాంతమూలుని కాలంలో మాత్రం సంస్కృత శాసనాలు అయితే వేయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల రాజులు మొత్తం 7 మంది 100 సంవత్సరాలు పాలించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కానీ మనకి లభించిన శాసనాల ప్రకారం 4 రాజులు మాత్రమే ఉన్నారని చెప్పని తెలుస్తుంది అనమాట. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీ పర్వతీశ్వరులని ఆంధ్రభృత్యులని పేర్కొన్నారు. నాగార్జున కొండకు శ్రీ పర్వతం అనే పేరు కలదు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొదటి రాజవంశం వచ్చేసి ఇక్ష్వాకులు. మొదటి రాజు యెహోవా శాంతమూలుడు. నెక్స్ట్, మేనతల కుమారులు వివాహమాడే పద్ధతి ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది. మేనతల కుమార్తెలను వివాహమాడిన మొదటి రాజు వచ్చేసి వీరపురుష దత్తుడు. నెక్స్ట్, ఇక్ష్వాకు అనే పదం ఇక్షు అనే పదం నుంచి వచ్చింది. ఇక్షు అంటే చెరుకు అని అర్థం అనమాట. నెక్స్ట్, వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు కోట్ల కొలది బంగారు నాణాలను, లక్షల కొలది నాగళ్లను, గోవులను దానం చేశాడు. భూమిని దానం చేసి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు. అందువల్లే ఇతనికి శతసహస్ర హలక, మహా దానాధిపతి అనే బిరుదులు కలవు. వీరపురుషదత్తుని కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం. నెక్స్ట్, ఇక్కడ మనం వీరపురుషదత్తుని ఏమంటారు అంటే దక్షిణ భారతదేశపు అశోకుడు అంటారు అనమాట. నెక్స్ట్, ఇక్ష్వాకుల చివరి రాజు వచ్చేసి రుద్రపురుష దత్తుడు. నెక్స్ట్, మనం ఇక్కడ చూసుకుంటే ఉపాసిక బోధిశ్రీ గురించి, నెక్స్ట్ నాగార్జునకొండ సమీపంలో ఉన్న దేవాలయాల గురించి, నాగార్జునకొండ ఐలాండ్ మ్యూజియం గురించి అయితే చూద్దాం. ఇక్కడ ఉపాసిక బోధశ్రీ అనేది ఎవరి కాలంలో ఉంది అంటే మనకి వీరపురుషదత్తుని కాలంలో ఉంటుందన్నమాట. ఈమె ఎవరు అంటే ఆనాటి రాజ భాండాగారికుని బోధిశర్మ మేనకోడలు అనమాట. ఇక్ష్వాకుల యుగంలో బౌద్ధ విహారాలకు దానాలు చేసిన స్త్రీలలో ఈమెదే అగ్రస్థానం, ఫస్ట్ ప్లేస్ అనమాట. ఈమె శ్రీ పర్వతంలో చూలదమ్మగిరి కొండపై బౌద్ధ విహారం చైత్యం నిర్మించింది. సింహల విహారంలో బోధి వృక్షానికి వేదికను, కులహ విహారం దగ్గర ఒక చైత్యాన్ని, పాపీల వద్ద విహారాలను, పుష్పగిరి వద్ద శివమండపం నిర్మించింది. అమరావతిలో ఉపాసిక బోధిశ్రీ ఒక శాసనం వేయించింది. ఇందులో బౌద్ధమత వ్యాప్తి కొరకు చేసిన పనుల గురించి వివరించడం జరిగిందనమాట. అండ్ ఈమె బౌద్ధ మత ప్రచారకులకు చైనా, కాశ్మీర్, శ్రీలంక, టిబెట్ ప్రాంతాలకు పంపించింది. నెక్స్ట్, ఇక్కడ నాగార్జునకొండ ఐలాండ్ మ్యూజియం వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఈ మ్యూజియంను నాగార్జునకొండపై ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఏకైక ద్వీపపు ఐలాండ్ మ్యూజియం ఇదే. ఇలాంటిది ఈజిప్ట్లో ఒకటి ఉందంట. నెక్స్ట్ వచ్చేసి అండ్ నాగార్జునకొండ సమీపంలో ఉన్న దేవాలయాలు పుష్పభద్ర నారాయణస్వామి, నందికేశ్వర, నవగ్రహ, కార్తికేయ హారతి. ఈ దేవాలయాలను కట్టించింది ఎవరో తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.